Hi viewers, welcome to Markets at 11 AM. మార్కెట్ డీటెయిల్స్ లో గనుక వెళ్ళితే నేను స్ట్రాంగ్ నోట్ తో డేని క్లోజ్ చేసిన మార్కెట్స్ సుమారుగా చూసుకుంటే 6 months హైస్ వద్ద నేను మార్కెట్స్ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. అండ్ ఈ రోజు చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఫస్ట్ డే ఆఫ్ ద ఏప్రిల్ F&O సిరీస్ ని గనుక చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ నోట్ తో ప్రారంభించడం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి గనుక చూస్తే మార్కెట్స్ కొంత హైస్ వైపు వెళ్ళినప్పటికీ అది సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. ఈ రోజు హైస్ నుండి మార్కెట్స్ లో ఒక ఫాల్ అనేది చూస్తున్నాము. ప్రస్తుతం మార్కెట్స్ చూసుకుంటే కొంత కన్సాలిడేషన్ ఫేజ్ లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సెన్సెక్స్ కనుక చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 130 పాయింట్స్ అప్ మూవ్తో 38,675 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 12 పాయింట్స్ పాజిటివ్ గా 38,558 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 55 పాయింట్స్ అప్ సైడ్ తో సాంకేతికంగా కీలకమైన 11,600 లెవెల్ ఎబో అంటే చూసుకున్నట్లయితే 11,625 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ఓపెన్ అయిన కాసేపటికే 600 ని బ్రేక్ చేసి దాని బిలోకి రావడం చూస్తున్నాము. ప్రస్తుతం అరౌండ్ 2 పాయింట్స్ పాజిటివ్ గా 11,572 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 60 పాయింట్స్ అప్ మూవ్తో 30,480 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 162 పాయింట్స్ నెగిటివ్ గా 30,258 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. బ్యాంక్స్ లో ఈ రోజు కరెక్షన్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఓపెన్ అయిన హైస్ నుంచి కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్స్ లో కొంత కరెక్షన్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. బ్యాంక్స్ లో బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ ఉన్న కారణం చేత కూడా కొంత మార్కెట్స్ చూసుకున్నట్లయితే కొంత హైస్ నుండి కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఇక మెరిన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత బెటర్ గానే మూవ్ అవుతాయని చెప్పుకోవచ్చు. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్ లో ఉన్నప్పటికీ కూడా కొంత మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో స్టిల్ కొంత కరెక్షన్ అనేది ఉండడం మనం గమనిస్తున్నాము. అడ్వాన్సెస్ 995 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ చూస్తే 613 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూసుకున్నట్లయితే ఓవరాల్ గా నిఫ్టీ టాప్ గెయినర్స్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు మెటల్స్ కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాం. మెటల్ స్టాక్స్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా అవుట్ పర్ఫార్మ్ చేయడం మనం చూస్తున్నాము. వేదాంత కావచ్చు, JSW స్టీల్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ అని చూసినట్లయితే ఒక 2% నుంచి 3.5% మధ్య అప్ ట్రెండ్ లో మూవ్ అవుతున్నాయి. ఇట్ ద సేమ్ టైమ్ HPCL లో ఒక 3% అండ్ టాటా మోటార్స్ 2% పైగానే అప్ ట్రెండ్ లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 2.5%, టైటన్ కంపెనీ 1.87%, గెయిల్ 1.5%, ఐషియా మోటార్స్ 1.37%, బజాజ్ ఆటో 1.5% వరకు డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకుంటే నేనంతా కూడా బాగా వీక్ గా ట్రేడ్ అయిన ఏషియన్ క్యూస్ ఈ రోజు చూస్తే పాజిటివ్ సైడ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిక్కై 169 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ 15 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 221 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 77 పాయింట్స్, కోస్పీ 8 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ 76 పాయింట్స్ వరకు అప్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక SGX నిఫ్టీ కనుక చూస్తే 12 పాయింట్స్ నెగిటివ్ గా 11,657 వద్ద ప్రస్తుతం SGX నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక రూపీ కనుక చూసుకున్నట్లయితే 10 పైసా హయ్యర్ సైడ్ తో 69.24 తో డేని స్టార్ట్ చేయడం చూస్తున్నాము. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లో కనుక వెళ్తే జిందాల్ స్టీల్ 8.5%, అదానీ ఎంటర్ప్రైజెస్ 6.5% అండ్ రిలయన్స్ పవర్ 5.5%, దివీస్ ల్యాబ్స్ అట్ ద సేమ్ టైం భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ ఒక 3.5% వరకు అప్ ట్రెండ్ లో మూవ్ అవుతున్నాయి. BSE స్మాల్ క్యాప్ గెయినర్స్ లో కనుక చూసుకున్నట్టయితే న్యూలాండ్ ల్యాబ్స్ 8.5%, యాక్షన్ కన్స్ట్రక్షన్ 8.5% అండ్ కిరీ ఇండస్ట్రీస్ ఒక 5.5%, ట్రైడెంట్ అండ్ కళ్యాణి స్టీల్ లాంటి స్టాక్స్ లో ఒక 4 to 5% వరకు అప్ ట్రెండ్ లో ఈ స్టాక్స్ అమ్మవడం చూస్తున్నాము. ఓవరాల్ గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సిడర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ లో కనుక చూసుకున్నట్టయితే నిన్న స్ట్రాంగ్ నోట్ తో మార్కెట్స్ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. ఆల్మోస్ట్ మార్చ్ సిరీస్ అంతట్లో కనుక చూసుకున్నట్టయితే ఒక 6 months హైస్ వద్ద మార్కెట్స్ క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ నోట్ తో మార్కెట్స్ డేని స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది నిలబెట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. హైస్ నుండి మార్కెట్స్ లో ఒక డిప్ అనేది రావడం చూసాము. ప్రజెంట్ మార్కెట్స్ హైస్ నుండి కరెక్ట్ అవుతూ కన్సాలిడేషన్ ఫేజ్ లో మూవ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్ గా మార్కెట్స్ లో ఇప్పటి వరకు మీరు ఎలాంటి ట్రెండ్ ని నోట్ చేస్తున్నారు? మార్నింగ్ సెషన్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే జస్ట్ ఈ 1 hour లోనే మార్కెట్స్ బాగా కరెక్ట్ అవ్వడం చూస్తున్నాము. సో మీ అనాలిసిస్ ఏంటి మార్కెట్స్ పై? సార్ ఓవరాల్గా నిన్న కొద్దిగా అంటే మనకు సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ లాస్ట్ అవర్లో ఒక మళ్ళీ షార్ప్ ర్యాలీ చూసాం. సో అది సెటిల్మెంట్ వల్ల వచ్చిన ర్యాలీయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో మనకు షార్ట్ టైమ్ ఇండికేటర్స్
షేర్స్ మాత్రం ఇంకా సెల్ మోడ్లోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎక్కడ వరకు వెళ్ళి అక్కడ హాల్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనేది 11,650 11,660 ఆ రేంజ్లో కనిపిస్తూ ఉంది. సో ఆ రేంజ్ వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో 11,560 అనేది ఇంట్రాడే సపోర్ట్ అని చెప్పొచ్చు. సో ఆ సపోర్ట్ పైన ఉన్నంత వరకు బుల్స్కి కొద్దిగా స్ట్రెంత్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా వీక్నెస్ అన్నది కనిపించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 30,225 అన్నది ఇంట్రాడే సపోర్ట్ అని చెప్పొచ్చు. సో ఆ సపోర్ట్ పైన ఉన్నంత వరకే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే 30,000 కూడా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనకి వీక్లీలో ఇది లాస్ట్ డే, అది కాకుండా మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈరోజు పెద్దగా మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. కొద్దిగా ఇదే రేంజ్లో సైడ్ వేస్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో వీక్లీ చార్ట్స్ పరంగా గమనిస్తే ఇంపార్టెంట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి పెద్ద ఈరోజు మనకి ఇప్పటికిప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది వచ్చే అవకాశం లేదు. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో ఓపెనింగ్ రావడం, అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వడం చూస్తూ ఉంటే కనుక మార్కెట్స్ పెద్దగా మూమెంటం అనేది లేకుండా ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే 11,560 బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద ఒక 10-15 మినిట్స్ ట్రేడ్ అయితే కనుక అప్పుడు మార్కెట్లో వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానిపైన ఉన్నంత వరకు ఒక సైడ్ వేస్ రేంజ్లోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సెక్టోరల్ ఇండెక్స్ గమనించిన ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది గమనిస్తూ ఉన్నాం. సో లాస్ట్ వీక్స్లో ఏదైతే వీక్గా ఉన్న మెటల్ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ కానీ ఈరోజు కొద్దిగా పాజిటివ్గా కంటిన్యూ అవ్వడం చూస్తున్నాం. సో అది ఓన్లీ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనే చెప్పాల్సి ఉంటుంది. సో అలాంటిది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది మనకు మార్కెట్ ఓవరాల్ అవుట్లుక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మార్కెట్లో సైడ్ బేస్ మూమెంటం కంటిన్యూ అయితే వాటిల్లో కూడా ఒక అప్ సైడ్ మూమెంటం అనేది ఒక లిమిటెడ్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి సాయి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే సాయి, చెప్పండి. మేడం, జిఎంఆర్ ఇన్ఫ్రా కొన్నామండి. అంటే 1000 కొన్నాము 19,00,000 పెట్టి. ఓకే ఉంచొచ్చా అమ్మొచ్చా అని చూసాను. ఓకే అంటే షార్ట్ టర్మ్కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్కా? షార్ట్ టర్మ్ అండి. ఓకే జిఎంఆర్ ఇన్ఫ్రా అన్నారు. 19.40లో తీసుకున్నారు. సో జిఎంఆర్ ఇన్ఫ్రా మనకి నిన్న కనుక గమనించినట్టయితే 2140 వరకు హయ్యర్ లెవెల్స్ రికార్డ్ అయిందని చెప్పొచ్చు. సో అదే లెవెల్ దగ్గర మనకు ప్రీవియస్గా ఒక లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా అదే లెవెల్ దగ్గర నుంచి మా జిఎంఆర్ ఇన్ఫ్రాలో రివర్సల్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పాల్సి ఉంటుంది 2140 2150 అనేది. సో మీరు 19 జోన్లో బై చేశారు కాబట్టి హయ్యర్ లెవెల్స్లో బై చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఏదైనా మళ్ళీ ఒకసారి బౌన్స్ వస్తే కనుక మళ్ళీ ఒకసారి 2150 2140 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు ఒకసారి లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టైంలో అయితే మళ్ళీ ఒకసారి డిప్ వచ్చినప్పటికీ మళ్ళీ 16 17 ఆ జోన్ దగ్గర మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లాంగ్ టైం ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. షార్ట్ టైం పర్పస్లో మీరు బై చేసి ఉంటే కనుక ఒకసారి హయ్యర్ బౌన్స్ వచ్చినప్పుడు ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి శేఖర్. హలో బన్సార్ ఇంజనీరింగ్ 89 ఉన్నాయి. రైల్ ఇండస్ట్రీకి 165 ఉంది. ఇక మన యావరేజ్ చేసుకోవచ్చంటారా? దీని ఎక్స్పీట్ ఎక్కడ మంత్ ఒక 3 మంత్స్. ఓకే బన్సాల్ ఇంజనీరింగ్ అండ్ రెయిన్ ఇండస్ట్రీస్. సో బన్సాలి ఇంజనీరింగ్ షార్ట్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతుంది. మనకి డౌన్ సైడ్ లోయర్ లెవెల్స్ వచ్చేసి 60 రూపీస్, హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 83 84 దగ్గరలో ఉంది. సో ఆ రేంజ్కి బ్రేక్అవుట్ రానంత వరకు బన్సాల్ ఇంజనీరింగ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు షార్ట్ టైంలోనే కొద్దిగా వీక్గా ఉండే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టైంలో మాత్రం కొద్దిగా మళ్ళీ ఒకసారి ఇది 96 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా డిప్ వచ్చినప్పటికీ మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయదలుచుకుంటే మీరు చేయొచ్చు. అక్కడ నుంచి నా ఉద్దేశంలో ఫస్ట్ రెసిస్టెన్స్ మీడియం టర్మ్లో 96 98 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రేంజ్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బన్సాల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే, రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మీ బయింగ్ ప్రైస్ రావాలంటే మాత్రం కొద్ది సమయం అయితే పడుతుంది. కంటిన్యూ చేయండి ఉన్న పొజిషన్ని. మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే
ఈ లెవెల్లో కొద్దిగా యావరేజ్ చేసుకోనే అవకాశం కూడా ఉంది. 100 రూపీస్ కానీ 90 రూపీస్ మధ్యలో డిప్ వచ్చినప్పుడు మీరు అక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు రెయిన్ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు తణుకు నుండి నాగేశ్వరరావు. హలో, నమస్తే అండి, అడగండి. ఓకే ఓకే 515లో షార్ట్ సెల్ చేశారు ఏప్రిల్ సిరీస్. చూడండి, ఆ టాటా స్టీల్ మీరు 515లో షార్ట్ సెల్ చేశారు. దీనికి మైనర్ సపోర్ట్ 505 దగ్గరలో ఉంది. నిన్న ఆ లెవెల్ వరకు వచ్చినప్పటికీ దానిపైన సస్టైన్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మీరు ఉన్న దానికైతే మీరు నా ఉద్దేశంలో టాటా స్టీల్ షార్ట్ సెల్ పొజిషన్ మీరు కంటిన్యూ చేయొచ్చండి. సో సెల్ మనకి షార్ట్ టైం ఇండికేటర్స్ కూడా సెల్ మోడ్లోనే ఉన్నాయి కాబట్టి ఏదైనా చిన్న బౌన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం లేదు. సో ఈరోజు ఎలా ఉన్నప్పటికీ మనకి మండే నుంచి కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి మార్కెట్లో. కాబట్టి నా ఉద్దేశంలో అయితే మీరు టాటా స్టీల్ షార్ట్ సెల్ పొజిషన్ కంటిన్యూ చేయండి. హయ్యర్ లెవెల్స్లో పెద్దగా రెసిస్టెన్స్ కూడా నియరెస్ట్గానే ఉందని చెప్పొచ్చు. 532 535 స్పాట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి దాని కింద ఉన్నంత వరకు మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు చెన్నై నుండి గాంధీ. హలో, యా గాంధీ చెప్పండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ బ్యాంక్ అండ్ మనపురం ఫైనాన్స్. ఓకే, అంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మీతో తీసుకోవాలనుకుంటున్నారా షార్ట్ టర్మ్? ఓకే, చూడండి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మీరు షార్ట్ టైంలో మాత్రం ఇది రీసెంట్గా 200 దగ్గర నుంచి 260 270 ఆ జోన్ వరకు షార్ప్గా ర్యాలీ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 230 అన్నది నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది. సో షార్ట్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తే నెక్స్ట్ 230 దగ్గరలో సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. లేదంటే 220 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ డిప్ వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్కి ట్రై చేయండి. షార్ట్ టైంలో మాత్రం ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కరెంట్ లెవెల్స్లో అవాయిడ్ చేయండి. డిప్ వచ్చిన తర్వాత మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్లో. మనపురం విషయానికి వస్తే మనపురం కంటిన్యూస్గా అప్ సైడ్ మూమెంటంలో ఉంది. ప్లజెంట్ చెప్పాలంటే లాస్ట్ అక్టోబర్ నుంచి 70 నుంచి 126 వరకు కంటిన్యూస్గా అంటే అప్ మూవ్లోనే కొనసాగుతూ వస్తుంది. సో ప్రజెంట్ మనకు టెక్నికల్ ఇండికేటర్స్ కొద్దిగా ఓవర్బాట్ పొజిషన్ ఇండికేట్ చేస్తున్నాయి. అది కాకుండా మనకి నిన్న కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ టెక్నికల్ ఇండికేటర్స్లో సెల్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఏది ఇప్పుడు మనకు కనిపించే బౌన్స్ పెద్దగా సస్టైన్ అవ్వకపోవచ్చు. సో ఈ లెవెల్లో కాకుండా మీరు డిప్ వచ్చినప్పుడు 110 దగ్గర నుంచి 100 మధ్యలో మీరు బయింగ్ ప్రైస్ అనేది చూస్ చేసుకోండి. ఆ డిప్ వచ్చినప్పుడు అక్కడ బై చేయండి. ఈ ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది కొద్దిగా హెవీగా ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశంతో కొంటున్నారు కాబట్టి మీరు చెప్పిన స్టాక్స్లో కొద్దిగా డిప్ వచ్చిన వరకు వెయిట్ చేయండి. ఆ డిప్లో మీరు బై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి రవి. హలో, హెచ్డిఎఫ్సి ఎంసీ ఎంతలో తీసుకున్నారు? హెచ్డిఎఫ్సి ఎంతలో తీసుకున్నారు ఎంసీ? ఓకే, సెకండ్ స్టాక్ ఏంటన్నారు? సారీ, స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి. సో నా స్టాక్ నేమ్ అది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, క్లియర్గా లేదు. హెచ్డిఎఫ్సి ఏఎంసీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది రేంజ్ బౌండ్లో ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అని చెప్పొచ్చు. లాస్ట్ అక్టోబర్ నుంచి డౌన్ సైడ్లో 1300, హయ్యర్ లెవెల్స్లో 1600 ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. ప్రజెంట్ 1600 రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఒకసారి లాంగ్స్ ఉంటే ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను 1600 ఆ జోన్ దగ్గరలో. కానీ మనకు సెక్టోరల్ ఇది
షార్ట్ టర్మ్ టెక్నికల్ ఇండికేటర్స్లో సెల్ మోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అయితే కనుక నెక్స్ట్ సపోర్ట్ 1445 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఉన్న పొజిషన్స్కి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 1445 దగ్గర ఒకసారి స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ ఉద్దేశంతో కొంటే మాత్రం 1600 దగ్గరలో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెటల్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. మెటల్స్ ర్యాలీ వల్లే కూడా నిఫ్టీ కొంత అప్ సైడ్లోకి వెళ్ళడానికి ఒక స్ట్రెంగ్త్గా మనం చెప్పుకోవచ్చు. ఐ మీన్ కొంత ఈరోజు మెటల్స్ నిఫ్టీకి సపోర్ట్ని ఇస్తున్నాయని కూడా అనుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మెటల్స్ చాలా స్ట్రాంగ్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళడం చూస్తున్నాము. ప్రస్తుతం డే హైస్ వద్ద మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ హిందాల్కో కావచ్చు, వేదాంత, JSW స్టీల్, టాటా స్టీల్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ నిన్న కూడా చూసుకున్నట్టయితే కొంత అప్ ట్రెండ్లోనే మెటల్స్ మూవడం మనం చూసాము. సో ఈ రోజు పరంగా జస్ట్ ఈ రోజుకి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకుంటే రేంజ్ బౌండ్లోనే ఈ స్టాక్స్ మూవడం చూస్తున్నాము. సో ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా, లేదా ఇప్పుడు హైస్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ లెవెల్ నుంచి ఒక డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మెటల్స్ మెటల్స్లో మనకి ఈరోజు వచ్చిన ర్యాలీ షార్ట్ టైం చిన్న కౌంటర్ బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది తప్ప మేజర్ ట్రెండ్ ఇప్పటికీ మనకి రీసెంట్గా లోయర్ లెవెల్స్ నుంచి చూస్తే కనుక షార్ప్గా బౌన్స్ వచ్చింది కాబట్టి అక్కడ నుంచి మేజర్గా అయితే డౌన్ సైడ్లో అంటే సెల్ మోడ్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఏదైతే బౌన్స్ చూస్తున్నామో అది తాత్కాలికమైన చెప్పాల్సి ఉంటుంది. సో అన్లెస్ మనకి ప్రీవియస్ పీక్ లెవెల్ బ్రేక్అవుట్ అయితే తప్ప మెటల్స్లో ప్రజెంట్ ఉన్న ర్యాలీ పెద్దగా కొనసాగకపోవచ్చు. ఈరోజు కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈరోజు కొద్దిగా అంటే మనకి లాస్ట్ 2-3 డేస్ కనుక గమనించినట్టయితే షార్ప్గా డిక్లైన్ వచ్చింది కాబట్టి కొద్దిగా షార్ట్స్లో కవరింగ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతే తప్ప ఇంకా ట్రెండ్ అయితే వీక్గానే ఉంది కాబట్టి ఇది సెల్ అండ్ రైజ్ మోడ్లో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది మెటల్ స్టాక్స్ అన్నీ కూడా. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. యాక్షన్ కన్స్ట్రక్షన్ 112లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ ఏతో ఇది ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు, లేదంటే లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోవచ్చా? సో ఇంకేమన్నా ఇది ఏస్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి ప్రీవియస్గా గమనిస్తే 200 దగ్గర నుంచి కంటిన్యూస్గా సెల్ మోడ్లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. రీసెంట్గా 74-80 మధ్యలో ఒక బేస్ ఫామ్ చేసుకొని అక్కడ నుంచి బౌన్స్ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో అది ఫస్ట్ రెసిస్టెన్స్ 93-94 రూపీస్ బ్రేక్అవుట్ చేసి దానిపైన సస్టైన్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒకసారి అప్ మూవ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ దీనికి రెసిస్టెన్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 140-150 జోన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు ఉన్న లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయమని చెప్తాను. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాము. శ్రీకాంత్ మెయిల్ చేశారు. అశోక బిల్డ్కాన్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చు అంటారా? అట్ ద సేమ్ టైం అవంతి ఫీడ్స్ అండ్ సన్ఫార్మా కూడా. అశోక బిల్డ్కాన్, అవంతి ఫీడ్స్ అండ్ సన్ఫార్మా. సో అవంతి ఫీడ్స్ ఈ రేంజ్లో బై చేయొచ్చా అంటే మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే బై చేయొచ్చు అండి. మనకి లాస్ట్ 2017లో కనుక గమనించినట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 220 ఆ జోన్ దగ్గర నుంచి 1200 వరకు అంటే ఆల్మోస్ట్ 6 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అవంతి ఫీడ్స్. అక్కడ నుంచి కంటిన్యూస్గా సెల్ మోడ్లోనే ఉంది. రీసెంట్గా 320 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి రీబౌండ్ అయ్యే ప్రయత్నంలో కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రజెంట్ ఉన్న లెవెల్స్ బయింగ్కి అట్రాక్టివ్గా ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే 450 బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. షార్ట్ టైంలో కొద్దిగా వీక్గా ఉండే అవకాశాలు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచి బయింగ్ పాయింట్గానే చెప్పాల్సి ఉంటుంది. అవంతి ఫీడ్స్ మీరు బై చేయాలనుకుంటే ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సన్ఫార్మా మీరు లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ అయితే కనుక సన్ఫార్మా కూడా ప్రజెంట్ ఉన్న రేట్స్ బయింగ్కి అట్రాక్టివ్గానే ఉన్నాయి. షార్ట్ టైంలో కొద్దిగా సైడ్ వేస్ మొమెంటంలో కానీ చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పటికీ ఎవ్రీ డిప్ కూడా బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇంపార్టెంట్ సపోర్ట్ 450 to 450 ఆ జోన్ దగ్గరలో ఉంది. సో ఆ జోన్ ఎప్పుడైతే చిన్న చిన్న డిప్ వచ్చినప్పుడు ఆ జోన్ దగ్గర మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. లాంగ్ టైంలో మాత్రం ఇది నెక్స్ట్
500 ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. దాన్ని బ్రేక్అవుట్ చేస్తే కనుక నెక్స్ట్ 600 700 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, మీరు 1-2 ఇయర్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో 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 ఓకే అండి, కాల్ అయినట్టుంది. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వినయ్ భార్గవ్ మెయిల్ చేశారు. ఉత్తమ్ షుగర్స్ 112లో తీసుకున్నారు అండ్ సన్వారియా 15 రూపీస్లో తీసుకున్నారు. రెండు కూడా హోల్డ్ ఆర్ సెల్. ఉత్తమ్ షుగర్స్ 112, సన్వారియా 15 రూపీస్. ఉత్తమ్ షుగర్ మీరు 112లో తీసుకున్నారు. రీసెంట్గా ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా దానికి అక్కడే ఉంది, 120 దగ్గరలో ఉంది. సో ప్రజెంట్ మనకి నిన్న కనుక గమనిస్తే 136 ఆ జూన్ వరకు బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇది షార్ట్ టైంలో కొద్దిగా వీక్ అయ్యే ట్రేడ్ కనిపిస్తుంది. లాంగ్ టైంలో మాత్రం మళ్ళీ ఒకసారి అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు షార్ట్ టైం ట్రేడర్ అయితే కనుక ఈ ప్రజెంట్ లెవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దీనికి ముఖ్యంగా షార్ట్ టైంలో 160 155 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ జోన్ వైపుగా ఏ చిన్న బౌన్స్ వచ్చినా ఆ జోన్ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. లాంగ్ టైంలో మీరు ఒక్కసారి ఇది 160 ఆ జోన్ దగ్గర వెళ్ళి అక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎదురైనా లాంగ్ టైంలో మళ్ళీ ఒకసారి అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు లాంగ్ టైం ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. షార్ట్ టైం ఇన్వెస్టర్ అయితే మీరు 160 దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సన్వారియా విషయానికి వస్తే ఇది కంటిన్యూస్గా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. మీరు 15లో లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు. ప్రజెంట్ 9 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో ఇంకా స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. కాకపోతే కంటిన్యూస్గా వీక్గా ట్రేడ్ అవుతుంది. మనకు టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఒక కన్సల్టేషన్ మోడ్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీ బయింగ్ ప్రైస్ రావడానికి అయితే కొద్దిగా సమయం అయితే పడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ని కంటిన్యూ చేయండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక అక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే సురదేవ్ గారు, ముఖ్యంగా డిఎల్ఎఫ్ కనుక విషయానికి వచ్చినట్టయితే డిఎల్ఎఫ్ ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. టెక్నికల్లీ కూడా చూసుకుంటే ఈ స్టాక్లో ఒక మంచి స్ట్రెంత్ అనేది కనిపిస్తోంది. ఈరోజు పరంగా కూడా చూసుకుంటే ఒక 2% వరకు అప్ ట్రెండ్లో ఈ స్టాక్ మూవ్ అవడం చూస్తున్నాము. బోత్ ఫర్ షార్ట్ టర్మ్ వ్యూతో కానీ లాంగ్ టర్మ్ వ్యూతో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? సో డిఎల్ఎఫ్ మనకి ఇంతకుముందు గమనిస్తే 275 ఆ జోన్ దగ్గర నుంచి కరెక్షన్లోకి వచ్చింది. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది 150 170 అన్నది మంచి బయింగ్ ప్రైస్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి డిఎల్ఎఫ్లో కూడా అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ప్రజెంట్ 196 194 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పటికీ దీనికి ముఖ్యంగా 170 160 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది బిల్డప్ అయి ఉంది. కాబట్టి అక్కడ మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిఎల్ఎఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే మంచి అట్రాక్టివ్ అనే చెప్పొచ్చు. ఈ ప్రజెంట్ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 175 160 మధ్యలో మీరు ఒక 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకొని బయింగ్కి అయితే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. రెసిస్టెన్స్ మాత్రం ఒక్కసారి ఆ 150 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 250 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రమ్యారెడ్డి మెయిల్ చేశారు. ఎస్బీఐ 216లో 150 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు అండ్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 747లో హోల్డ్ చేస్తున్నారు. ఇది ఎస్బీఐ హోల్డ్ చేయమంటారా, లాంగ్ టర్మ్ మీతో ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. అండ్ అపెక్స్ యావరేజ్ ఏమైనా చేయమంటారా లేదా లాంగ్ టర్మ్ మీతో ఎగ్జిట్ అవ్వమంటారా? అపెక్స్ ఎక్కడ ఉన్నారు? అపెక్స్ 747, ఎస్బీఐ 260. యా. సో ప్రజెంట్ అయితే ఎస్బీఐ స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొద్దిగా 350 340 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఆ జోన్ దగ్గర కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమ్మీడియట్గా 340 350 రెసిస్టెన్స్ ప్రీవియస్గా ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా క్రాస్ చేయలేకపోవచ్చు. అక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ లోయర్ లెవెల్స్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అనేది వస్తే కనుక. కాకపోతే మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో స్ట్రాంగ్ బ్యాంక్ కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓవరాల్గా కొద్దిగా అంటే 350 దగ్గర కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అయినప్పటికీ కొద్దిగా డిప్ వచ్చినా మళ్ళీ లాంగ్ టైంలో మాత్రం మళ్ళీ స్ట్రాంగ్గానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. షార్ట్ టైం అయితే మాత్రం ఒకసారి 350 జోన్ వస్తే అక్కడి నుంచి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను.
అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక మీరు కొద్దిగా యావరేజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు లోయర్ లెవెల్స్లో. మనకు లాస్ట్ అక్టోబర్ కనుక గమనించినట్టయితే, అంటే 2016 అక్టోబర్ కనుక గమనించినట్టయితే 200 దగ్గర నుంచి 900 వరకు షార్ప్ ర్యాలీ తర్వాత 900 దగ్గర నుంచి కంటిన్యూస్ వీక్గానే ట్రేడ్ అవుతుంది. కాకపోతే లోయర్ లెవెల్స్లో కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే 390 400 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తుందో అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు కొద్దిగా రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ బయింగ్ ప్రైస్ 747 దగ్గరలో ఉంది, ప్రజెంట్ 340 దగ్గరలో ఉంది. కాబట్టి మీరు కొద్దిగా యావరేజ్ చేస్తే మీ బయింగ్ యావరేజ్ అన్నది కొద్దిగా తగ్గుతుంది. బౌన్స్ వచ్చినప్పుడు మీరు 500 ఎబో ఎప్పుడు ర్యాలీ వచ్చినా ఆ లెవెల్ దగ్గర మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. రమ్య మరో మెయిల్ చూశారు. క్యాడిలా హెల్త్ కేర్ 390లో తీసుకున్నారు, షార్ట్ టర్మ్కి హోల్డర్ యావరేజ్ అని అడుగుతున్నారు. 390లో తీసుకున్నారు. సో క్యాడిలా హెల్త్ కేర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయండి. సో షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా అప్ సైడ్లో 360 365 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో మళ్ళీ నెక్స్ట్ 440 వరకు బౌన్స్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మా సెక్టర్ అన్నది మంచి డిఫెన్సివ్ సెక్టర్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు షార్ట్ టైం ఉద్దేశం కాకుండా మీరు లాంగ్ టైమ్గా మార్చుకోండి. దీంట్లో మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ విషయానికి వచ్చినట్టయితే హైస్ నుండి బాగా కరెక్ట్ అవ్వడం అని చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 30 to 35 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్గా మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ముఖ్యంగా కనుక గమనించినట్టయితే ఈ కరెక్షన్లో కనుక చూస్తే ఫీచర్స్ పరంగా ఈ స్టాక్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? బయింగ్కి కానీ సెల్లింగ్కి? సో ఇండస్ఇండ్ బ్యాంక్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ప్రీవియస్ పీక్ లెవెల్ 2000 దగ్గర నుంచి షార్ప్ డిక్లైన్ రావడం చూసాం 1400 వరకు. సో 1400 దగ్గర నుంచి ఒక 3 వేవ్స్లో బౌన్స్ వచ్చింది. అంటే మనకి కౌంటర్ ట్రెండ్ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్లో మేజర్ అప్సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గానే ఉందని చెప్పొచ్చు. 1900 కానీ 2000 మధ్యలో రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో అప్ సైడ్ క్యాప్ అనేది ఉంది కాబట్టి మనకి డౌన్ సైడ్ రిస్క్ అనేది కనిపిస్తుంది. సో 1900 ఎబోవ్ సస్టైన్ అవ్వలేకపోతే మాత్రం ఇది మళ్ళీ ప్రీవియస్ లో లెవెల్స్ 1400 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్స్ పరంగా చెప్పాలంటే కొద్దిగా వీక్నెస్ వస్తే కనుక దీంట్లో 1800 బిలో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి ఫ్యూచర్స్లో షార్ట్ సెల్లింగ్కి అయితే అనుకూలంగా కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ దీనికి ముందుగా 1630 దగ్గరలో ఉంది, ఆ తర్వాత 1400 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది ఇమ్మీడియట్గా వెళ్ళకపోవచ్చు, కొద్దిగా వీక్నెస్ అయితే కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే అండి, ఫైనల్లీ మార్కెట్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. నిఫ్టీకి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? సో అండ్ ఆల్మోస్ట్ మనకి వీక్లీ చార్ట్స్ పరంగా గమనిస్తే ఆల్మోస్ట్ ఒక కౌంటర్ అప్ మూవ్ అన్నది రెసిస్టెన్స్కి దగ్గరలో ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అది కాకుండా మనకు వీక్లీ చార్ట్స్లో కొద్దిగా నెగటివ్ డైవర్జెన్స్ లాంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దీనికి 11,640 11,660 రేంజ్లో ఉంది. సో అప్ సైడ్ వెళ్ళగలిగితే ఆ రేంజ్ దగ్గర మళ్ళీ ఒకసారి వీక్గా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంట్రాడేలో మాత్రం 11,560 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి వీక్నెస్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ రెండు గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. పిఎస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తున్నట్టయితే నిఫ్టీ 18 పాయింట్స్ పాజిటివ్గా 11,588 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 70 పాయింట్స్ పాజిటివ్గా 38,616 వద్ద మూవ్ అవుతోంది. అండ్ ఆ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకుంటే 78 పాయింట్స్ నెగిటివ్గా 30,342 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.